ప్రాచీన భాషగా డిక్లేర్ చేశారు. ఈరోజు మన వెంకయ్య నాయుడు గారి యొక్క కృషితో నెల్లూరులో సెంటర్ పెట్టారు. కానీ వారు కూడా మనం ఒక మాట అన్నారు, దాన్ని డెవలప్ చేయాలని. వారు అనుమతిస్తే ఆ సెంటర్ కూడా తీసుకొచ్చి తెలుగు వైభవం పేరుతో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి పెద్ద ఎత్తున తెలుగు ప్రాచీన భాషగా దీన్ని భావితరాలకు అందించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టారు. అదే తరహాలో తెలుగు జాతి గుర్తుండే విధంగా మన ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టి తెలుగు జాతికి కష్టపడిన ప్రతి ఒక్కరిని గౌరవించేట్టుగా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు, భాష మీద జాతి మీద అభిమానం ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు.